ఇక 8 గంటల్లో 7 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. ఢిల్లీలో ఏపీ సర్కార్ మ్యారథాన్ కొనసాగింది. అయితే పోలవరం దగ్గర నుంచి బనకచెర్ల వరకు అనేక అంశాలపై చర్చించారు. ఇక బుధవారం మంత్రి లోకేష్ కూడా పలువురు కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఇవాళ ఉదయం నుంచి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు జీరాంజీ పథకం, వ్యవసాయ రంగంపై చర్చించారు. పీఎం ప్రణామ్ పథకం కింద 216 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కొబ్బరి సాగుకు 200 కోట్ల సాయం చేయాల్సిందిగా కోరారు. ఏపీ అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ అభివృద్ధిపైన చర్చించారు ఇద్దరు. దేశ వ్యవసాయ రంగంలో ఏపీ భాగస్వామ్యం 9.9% ఉందని, మైక్రో ఇరిగేషన్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని వివరించారు చంద్రబాబు. I am totally thankful to him. I am confident Andhra will emerge as a leader in agriculture department. I am totally, even we are very strong in micro irrigation. We are number 1 or 2 closely in the nation itself. Even this budget again 50 crores is helping. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి చేశారు. జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులు, ఆర్థిక సాయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుకు కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అభ్యంతరం తెలిపారు సీఎం చంద్రబాబు. విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబుతో చెప్పారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. గతంలో విజయవాడ, విశాఖల్లో మెట్రో నిర్మాణం కోసం కేంద్రానికి ఏపీ సర్కార్ ప్రతిపాదనల్ని పంపింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో సుమారు గంట పాటు చర్చించారు చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ అంశాలపై వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. అమరావతికి చట్టబద్ధత, రాజధాని నిర్మాణానికి నిధులు, కూటమి పాలనపై చర్చించారు. త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైన చర్చలు జరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన చంద్రబాబు ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో కూడా భేటీ అయ్యారు చంద్రబాబు. విశాఖ స్టీల్ అంశాన్ని ఆయనతో చర్చించారు.